హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హౌస్ వైఫ్ విజన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే హెల్దీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి మురమురాల లడ్డు. కొందరు మురమురాలు అంటారు, ఇంకొందరు బొరుగులు అంటారు. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 కప్స్ మురమురాలు వేసి మంటని సిమ్లో పెట్టి 2 మినిట్స్ పాటు వేయించాలి. ఇలా వేయించడం వల్ల మురమురాలు క్రిస్పీగా అవుతాయి. 2 మినిట్స్ పాటు వేయించిన తర్వాత ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 1 కప్ బెల్లం వేసుకోవాలి. నేను 2 కప్స్ మురమురాలకి 1 కప్ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లంలోకి ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాకం రెడీ చేసుకోవాలి. ఈ టైంలో ఇప్పుడు పాకం వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ విధంగా ఉండలాగా ఫామ్ అయిందంటే పాకం రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. పాకంలోకి మురమురాలని యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలపాలి. ఈ విధంగా పాకం అంతా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాక వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. చేతికి వేడి తగలకుండా కొంచెం వాటర్ కానీ నెయ్యి కానీ చేతికి అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. చేతికి వేడనిపించినప్పుడల్లా కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఇలానే మొత్తం అన్ని లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. వీటిని పిల్లల స్కూల్ స్నాక్స్గా కానీ లేదా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఇవ్వచ్చు. ఈ మురమురాల లడ్డు హెల్దీ అండ్ ఈజీగా డైజెస్ట్ అయ్యే స్నాక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.